వర్మను కాపాడుతున్నది కేవలం జగన్ రెడ్డి అనే వ్యక్తి. సోషల్ మీడియాలో అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు కదా నాయకుల మీద, వాళ్ళు అరెస్ట్ చేయడం తప్పేనంటారా? అంటే అసభ్యకరంగా పెట్టిన వాళ్ళు మాత్రం హింసించాలి, వాళ్ళని కఠినమైన శిక్ష వేయాలి. అరెస్ట్ చేయాలని ఖచ్చితంగా, ఎందుకంటే ఆయన సమాజానికి ఉపయోగపడేది అయితే ఏది పెట్టట్లేదు పోస్ట్. సోషల్ మీడియా అనేది ఏంటంటే మనకు సమాజానికి ఉపయోగపడేది ఏమైనా చేయాలి, అంతే తప్ప కులాల మీద, మనుషుల మీద, వ్యవస్థల మీద పెట్టకూడదు కదండి వాళ్ళు. అది చాలా తప్పండి. ఆయన ఇంతకుముందు కూడా చాలాసార్లు మహిళలను ఉద్దేశించి కించపరుస్తూ చాలాసార్లు మాట్లాడాడు. ఆయన్ని శిక్షించాలండి, తప్పులేదండి అందులో. స్వేచ్ఛ ఉంది కానీ చెప్పేసి అలా పడితే అలా పెడతారు. రైట్, మీకేమో రైట్ ఉంటే ఆ కేసుని ఎదుర్కోండి. తప్పించుకొని తిరుగుతున్నారని వింటున్నాము. పోలీసులు అరెస్ట్ చేస్తారని వాళ్ళ ఇంటి ముందు పోలీసులు ఉన్నట్టుగా సోషల్ మీడియాలో కనబడ్డాయి, అతను కనపడలేదని అంటున్నారు. అలా తప్పులు తెరాల్సిన పనే ఉంది. అంటే ఇప్పుడు రామగోపాల వర్మ గారు పోస్టులు పెట్టేదాన్ని అరెస్ట్ చేయడం తప్పండి. సభ్య సమాజానికి ఇబ్బంది కలిగే ఏ విషయం అయినా, ఎంత పెద్దోళ్ళనైనా ఎవరినైనా అరెస్ట్ చేయడం అనేది కరెక్టే అని నా ఉద్దేశం. నాయుడు గారు ఇప్పుడు సోషల్ మీడియాలో రకాల ప్లాట్ఫారంలో నాయకులను తిడతా, మహిళలను తిడతా అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నారు కదా, నేను మీ అభిప్రాయం? అది చాలా దుర్మార్గం చేసింది. అటువంటి పని చేయకూడదు కూడా. అరెస్ట్ చేయడం కరెక్ట్. మరి తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలి కదా. ఒకసారి పట్టించుకొని వాళ్ళకి ఏదో పనిష్మెంట్ ఇస్తే దాన్ని పెట్టి ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్త పడతారు. గవర్నమెంట్ మీద సినిమాలు తీయడం చాలా ఎంత చేసి ప్రజలందరికీ తెలుసు. సో వీళ్ళు పెద్దవాళ్ళని ఖండిస్తేనే వాళ్ళ కింద ఉన్న వాళ్ళు కూడా కంట్రోల్లో వస్తారు. సో అతను అరెస్ట్ చేసి అతను కంట్రోల్లో పెడితే మిగతా వాళ్ళందరూ డౌన్ అవుతారు. వర్మను కాపాడుతున్నది కేవలం జగన్ రెడ్డి అనే వ్యక్తి. అందులో మాత్రం నిర్మోహమాటంగా మేము చెప్పగలం. ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో ఈయన చేసిన అరాచకాలు మామూలుగా లేవు. ఈయనతో పాటు దుర్మార్గులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరు బయటకు వస్తారు. ఎక్కడ దాక్కున్నారనేది మనం చెప్పలేమండి. ఎందుకంటే జగన్ అండదండలో ఆ 32 ఈడీ కేసులు ఉన్న జగనే ఇంతవరకు కోర్టుకు వెళ్ళలేదు. ఆయన ఎక్కడ ఉన్నాడండి ఇది మనకు ఎలా తెలుస్తుందండి? కానీ టైం వస్తుంది. టైం వచ్చినప్పుడు కంపల్సరీగా తీసుకెళ్ళి వీళ్ళని వాళ్ళని కూడా లోపలేసేది కన్ఫర్మ్. అందులో సమస్య లేదు.